మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని మరో ముగ్గురి హస్తం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీసులు 5 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ముగ్గురిలో మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తికి పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించే యోచనలో పోలీసులున్నారు. మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని మరో ముగ్గురి హస్తం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీసులు 5 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ముగ్గురిలో మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తికి పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనేక మలుపులు తిరుగుతుంది మీర్పేట కేసు అని చెప్పుకోవచ్చు. వెంకట మాధవిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ముందు నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక మహిళని చంపి ఆ తర్వాత ఆమెని ముక్కలుగా చేసి ఆ తర్వాత పౌడర్ గా చేసి ఈ విధంగా చెరువులో కలపడం, ఇదంతా రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక చాలా అనేక ఆలోచనలకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. దీని వెనకాల అంత ఆలోచనకు కారణం ఏంటంటే గురుమూర్తి ఒక్కడు ఈ పని చేసి ఉండకపోవచ్చు అంటూ ఇటు మీడియాకు అనుమానం ఉండేది, పోలీసులకు కూడా అనుమానం ఉండేది. అది ముందు నుంచి పోలీసుల విచారణ కూడా అదే కోణంలో విచారణ చేపట్టారు. దీంతో అందులో భాగంగా ఒక గురుమూర్తే కాదు, అందులో మరో ముగ్గురు కూడా గురుమూర్తికి సహాయం చేశారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నట్టుగా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో మాత్రం ఒక గురుమూర్తి ఒకరే కనిపించారు. ఆ గురుమూర్తికి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇవ్వటం ఇదంతా చేశారు. అయితే కొంతమంది సహాయంతో, ముఖ్యంగా ముగ్గురు సహాయంతో ఈ పని చేశారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. అయితే ఆ మహిళతోటి గురుమూర్తికున్న సంబంధం ఏంది, ఇవన్నీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసేట పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే విధంగా కూడా పోలీసులు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గురుమూర్తిని 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా క్రూజ్ టీమ్ ను తీసుకొచ్చేసి చాలా పక్క ప్లాన్ తోటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసేట పనిలో ఉంది ఈ కేసులో అని చెప్పుకోవచ్చు. అదే అంశాన్ని చెప్పారు సిపి సుధీర్ బాబు కూడా. ఇలాంటి కేసుని చాలా సూక్ష్మంగా దీన్ని విచారణ చేపట్టాము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరు చేయకూడదు. ఒక మనిషిని ఈ విధంగా అత్యంత క్రూరమైన మనస్తత్వంతో ఈ విధంగా చేశారు. ఆయన సైకాలజికల్ గా సైకాట్రిక్ పేషెంట్ అతను ఆ విధంగా చేశారు. దీని మీద అందుకే ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్ తో కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. లేదంటే ఇలాంటి పనులు చాలా మంది చేసేట ఆస్కారం ఉంటుందన్న కోణంలో మేము చాలా జాగ్రత్తగా వ్యవహరించామంటూ కూడా సిపి సుధీర్ బాబు చెప్పారు. అదే అందులో భాగంగానే ఇవాళ ఆ గురుమూర్తిని అదుపులోకి తీసుకోవడం, దాంతో పాటు అంటే కస్టడీలోకి తీసుకోవడం, 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడం, అంతేకాకుండా ఆయన లై డిటెక్టర్ టెస్ట్ పెడితే అసలు మొత్తం తెలిసిపోతుంది. అంతేకాకుండా గురుమూర్తి గతంలో ఆర్మీలో చేసింది కాబట్టి ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ముందు నుంచి కూడా ఆ పోలీసులకు చాలా కష్టం, పోలీసులు కూడా చాలా రిస్క్ తీస్తున్నారు ఈ కేసులో. ఎందుకంటే ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ క్లూజ్ టీమ్ దాంతో పాటు చాలా లోతుగా దీన్ని విచారణ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఆయన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే, లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఇంకా కొన్ని అంశాలు వచ్చేట అవకాశాలు కూడా ఉన్నాయి. గతం నుంచి ఒక 6-7 నెలల నుంచి కూడా ఆయన ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు, అందులో మహిళలు ఎవరు, ఆయనకు సంబంధించిన బంధువులు ఎవరు, ఈ కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా చాలా మందిని విచారించారు. అందులో భాగంగానే ఈ విధంగా ముగ్గురిని అనుమానిస్తున్నారు పోలీసులు. అందులో ఆయనకున్నట్టుగా సంబంధం ఏంది, గురుమూర్తికి ఆ ముగ్గురుతో ఉన్నట్టుగా సంబంధాలు ఏంటన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఆయన లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు తెలిసేట అవకాశాలు ఉన్నాయి. వరలక్ష్మి.